జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మల్ని గన్నా అమ్మ వంటారు నిన్ను. నీ బిడ్డలకి కష్టం వస్తే అడ్డుగా నిలబడతావంటారు. కన్నీళ్లకు తావు లేకుండా నీ కొంగను అందిస్తావంటేనే నమ్మిందాన్నమ్మా నేను. కాని చెయ్యని తప్పు ఉప్పెనై మీద పడ్డదమ్మా. ఇప్పుడు కన్నెత్తి చూడాలనిపిస్తలేదా నీకు? నన్ను చెర్రంతైనా కరుణించాలనిపిస్తలేదా తల్లి నీకు? నా దురదృష్టాన్ని పక్కకు పెట్టి దొరలెక్క నాకు జీవితాన్ని ఇస్తానొస్తే నా అదృష్టం అనుకున్నా. నా ఇంటి తాకత్ తెలుసుకొని కట్నం లేకుండా కాళ్ళు గడిగించుకుంటానంటే గది అయినా నాకిచ్చిన వరం అనుకున్నా. గదే దినం గైనకి నా మనసిచ్చిన గదే నిమిషం ఆయనని నా ఊపిరిలో నింపుకున్నా. నాలో ఆయన భార్యని చూస్తే నేను ఆయనలో దేవుణ్ణి చూసిన. కసువంటిది ఇప్పుడు ఇద్దరు నడుమ ఈ ఆఘాతం ఎట్లొచ్చింది? నేనేం తప్పు చేసిందని నాకు కింద శిక్షేసిండ్రమ్మా. నీ దయ లేకుండా నీ ఆజ్ఞ లేకుండా ఏదన్నా జరుగుద్దా? నా ఆడబిడ్డ జీవితాన్ని కాపాడాలన్న ఆలోచననిచ్చింది నువ్వు. నా ఇంటి మర్యాద నిలబెట్టాలన్న పట్టుదలనిచ్చింది నువ్వు. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా గా పెళ్లి జరిపించింది నువ్వు. మరి ఎన్ని చేసి నువ్వు నా భర్త కంటికి నన్ను దోషినట్లు చేసినవమ్మా. నా భర్త మాటకి నోచుకొని దురదృష్టవంతురాల్ని ఎట్లా చేస్తుంది? ఆయన మాట్లాడని గడియ ఓ గంట లెక్కుంటది. ఆయన పిలువని నిమిషం నిప్పుల కుంపటి తీరైతది. ఆయన సూపు లేకపోతే బతికే ఏ సంగి లెక్కుంటది. అసొంటిది నా నీడ కూడా ఆయన తాకొద్దు అంటుండ్రు. ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఆయన దృష్టిలో మోసం చేసిందాన్నైనా నా ఆడబిడ్డ దృష్టిలో సాయం చేసిందాన్నైనా ఓర్చుకోనికి నేను చేసింది తప్పు కాదు. ఓర్చుకోనికి నాకింక శక్తి లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.